ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. ప్రజలారా, మన తండ్రి అయిన యెహోవా విధంగా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసి నీ చెయ్యి పట్టుకొని నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించుదును అని. ప్రజలారా, మన జీవితంలో మనము తీసుకునే ప్రతి నిర్ణయము, ప్రతి క్రియ ఎంతో ముఖ్యమైనవిగా జాగ్రత్తగా భావించి వాటిలో ముందడుగు వేయవలెను. అయితే మన అజ్ఞానము వలన, లోతైన అనుభవము లేనందువలన శరీరాశలకు అనగా కళ్ళకు కనిపించినదంతా ఇంపుగా కనిపించితే వాటినే కోరుకొని జరిగించుదుము. అవి మనకు సరి అయినదా కాదా అని తెలుసుకొనకుండా పూనుకొందుము. చివరికి అందులో అపజయము పాలవుదుము, నష్టపోదుము. సొంత నిర్ణయములు తీసుకొని లేక మనుషుల యొక్క సలహాలు సూచనలు పాటించి నష్టపోయిన వారు, మోసపోయిన వారు ఎందరో ఉన్నారు. అందుకనే దేవుని బిడ్డలైన మన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తమునికే చోటు ఇవ్వవలెను. ఆయన చిత్తానుసారంగానే మన జీవితంలో ప్రతి ఒక్క కార్యము, ప్రతి ఒక్క క్రియ నెరవేరవలెను. ప్రభువే మనల్ని నడిపించును. ప్రజలారా, మనలో అనేక మంది ఎటు వెళ్ళవలెనో తెలియని స్థితిలో తికమకలాడుచున్నారు. జీవితంలో గమ్యమేమిటో తెలియని స్థితిలో ఉన్నారేమో. ఏది ముట్టుకున్నా, ఏది జరిగించినా నష్టాలు, అపజయములే వెంటాడుతున్నాయేమో. తరువాత అడుగు ఏమి వెయ్యాలో, ఏది నిర్ణయించుకోవాలో తెలియక బాధపడుచున్నారేమో. దేవుని చిత్తమేమిటో తెలియక జీవితంలో విసిగిపోవచ్చున్నారేమో. ప్రజలారా, మొరపెట్టుడి, దేవునికి మొరపెట్టుడి, కన్నీటితో దేవునికి ప్రార్థించుడి. మన ప్రార్థనను చూచి, మన కన్నీటిని చూచి దేవుడు మనల్ని నిర్లక్ష్యము చేయడు, అలక్ష్యము చేయడు. అర్థము కాని మీ స్థితిని ఉన్న ఫలాన దేవుని చేతిలో పెట్టుడి. దేవుడు మన విమోచకుడు, ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా విధంగా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు నేను నీకు ఉపదేశము చెప్పి నీవు నడవవలసిన త్రోవలను, మార్గములను బోధించి నిన్ను నడిపించుదును అని. ప్రజలారా, మన దేవుడు ఆలోచనకర్త, జ్ఞానవంతుడు. మన తలంపుల కంటే దేవుని తలంపులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండును. మొదట అవి మనకు కష్టముగా ఉన్నా తుదకు దేవుని నిర్ణయమే మన జీవితంలో సరి అయినది, విలువైనది, గొప్పది అని గ్రహించుకొందుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఈ లోకంలో అనేక వాటిని చూసి ఆకర్షితులమై అవే మా జీవితంలో సరి అయినవి, వీటినే దేవుడు మాకు సిద్ధపరిచి ఉన్నాడు అని మీ యొద్ద విచారణ చేయకుండా, మీ చిత్తము గ్రహించకుండా దేవా, మేము నష్టాలను, శ్రమలను కొని తెచ్చుకుంటున్నాం. తండ్రి, మీ చిత్తమే మా జీవితంలో సిద్ధించునుగాక. మీ నామ మహిమార్థమై మా జీవితాలు ఉండులాగున మీ ప్రణాళికలు మా జీవితంలో సఫలమగునట్లు మీ కృప, మీ ఆశీర్వాదము, మీ తోడు మాకు దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.